వెల్కమ్ టు ట్రూత్ డిబేట్. నేను నవీన్. ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఒకవైపున చాలా అంశాలకు సంబంధించి చర్చించబోతా ఉన్నారు. ఇప్పటికే వైసీపీ ఎమ్మెల్యేలు కూడా రావాలని అంటే అందరూ కోరుతున్నారు. ఎందుకంటే చాలా అంశాలకు సంబంధించి చర్చించాలి. ప్రభుత్వం ఏదైనా నిజంగా తప్పులు చేస్తూ ఉంటే, ఏదైనా విషయాలు ఉంటే సూచనలు చేయాలి, లేదంటే సలహాలు ఇవ్వాల్సి ఉంటుంది, లేదంటే నిర్మాణాత్మకంగా ఏమన్నా ఉంటే సరి చేసుకోవాల్సిన విషయాల పట్ల చాలా క్లియర్గా మాట్లాడాల్సి ఉంటుంది. అసెంబ్లీ అనేది ఒక వేదిక రాష్ట్రంలో ఉన్న సమస్యల గురించి చర్చించడానికి. ఆయా నియోజకవర్గాల్లో గెలిచిన ఎమ్మెల్యేలు వారి నియోజకవర్గాల్లో ఉన్న సమస్యల గురించి ప్రస్తావించేందుకు ఒక మంచి అవకాశం. వాటిని ప్రజల దృష్టికి తీసుకెళ్లొచ్చు, శాసనసభ దృష్టికి తీసుకెళ్లొచ్చు. ప్రభుత్వం నుంచి పనులు చేయించుకోవడం కోసం చాలామంది ఎమ్మెల్యేలు చాలా విషయాల గురించి మాట్లాడడానికి ఒక మంచి వేదిక. ఎవరైనా సరే అసెంబ్లీకి వచ్చే మాట్లాడాలి శాసనసభ్యులు. అలాంటిది వైసీపీ మాత్రం ఇప్పటివరకు గెలిచినప్పటి నుంచి అసెంబ్లీకి హాజరవ్వడం లేదు. కేవలం సంతకం చేయడం కోసం మాత్రమే అసెంబ్లీకి వచ్చి సంతకం చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతున్నారు. అది కూడా ఒక ఫార్మాలిటీకి వస్తున్నారు. కానీ వారి పార్టీ అధినేత, వైసీపీ అధినేత అసెంబ్లీకి రాకుండా వారు రావట్లేదు, వారి పార్టీ ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీకి వెళ్ళనివ్వడం లేదు. ఎందుకు అని అంటే ప్రతిపక్ష నేత హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తామంటున్నారు. ప్రతిపక్ష నేత హోదా ఇస్తేనే మాకు మైక్ ఇస్తారు, ఎక్కువసేపు ఇస్తారని మాట్లాడుతున్నారు. కానీ స్పీకర్ చాలా స్పష్టంగా చాలా సందర్భాల్లో చెప్పారు, అసెంబ్లీకి వస్తే చర్చించవచ్చు, మైక్ ఇస్తాము, తగినంత సమయం ఇస్తామని చెబుతున్నప్పటికీ ప్రతిపక్ష నేత హోదా ఇస్తేనే వస్తానంటూ కూర్చున్నారు. ప్రతిపక్ష నేత హోదా అనే విషయం ప్రజలు ఇవ్వాల్సింది. అసలు అసెంబ్లీకి వచ్చి మైక్ ఇవ్వకపోతే ఇవ్వడం లేదు అని చెప్పి ఆ తర్వాత బైకాట్ చేయడం, అక్కడి నుంచి వెళ్ళిపోవడం ఏదో చేస్తూ ఉంటారు. వచ్చి మైక్ ఇవ్వకపోతే కదా ఈ మాటలన్నీ చెప్పాలని కూటమి నేతలు చెప్తా ఉన్నారు. రాకుండానే మైక్ ఇవ్వట్లేదని బయటనే కూర్చొని చెప్పి అసెంబ్లీకి రాకుండా ఉంటున్నారు. ప్రతిపక్ష నేత హోదా ఇస్తేనే వస్తానని చెప్తున్నారు. ప్రతిపక్ష నేత హోదా అనేది ప్రజలు ఇవ్వాల్సింది అనేది చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు. ఇప్పటికే అది పార్టీయో, లేదంటే ముఖ్యమంత్రి గారో, లేదంటే ఉప ముఖ్యమంత్రి గారో, లేదంటే మంత్రులో, స్పీకర్ గారో ఇచ్చేది కాదు. అది ప్రజలు ఇవ్వాల్సింది ప్రతిపక్ష నేత హోదా. ప్రతిపక్ష నేత హోదా దక్కకపోయినా ఖచ్చితంగా ఆ పాత్ర పోషించాల్సి ఉంటుంది. కాబట్టి అసెంబ్లీకి వచ్చి చర్చిస్తే మైక్ ఇస్తారు, అదే విషయం చెప్తున్నారు. అయినప్పటికీ అసెంబ్లీకి రాకుండానే మాకు మైక్ ఇవ్వరు అని చెప్పి ముందే ఊహించుకొని అసెంబ్లీకి రాకుండా ఉంటున్నారనేది కూటమి నేతలు చెప్తా ఉన్నారు. ఇప్పుడు ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలకు కూడా హాజరవ్వలేదు. ఒకవైపున మండలికి మాత్రం హాజరవుతున్నారు. మండలిలో అక్కడ అపోజిషన్ లీడర్గా బొత్స సత్యనారాయణ ఉన్నారు. వారు మాత్రం మాట్లాడుతున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం అసెంబ్లీకి వెళ్ళడం లేదు. వారి పార్టీ ఎమ్మెల్యేలను కూడా వెళ్ళనివ్వకుండా చేస్తున్నారు. అందులో మొదటగా గెలిచిన కొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వారికి మొదటిసారి కనీసం అధ్యక్ష అనాలని, అసెంబ్లీలో మాట్లాడాలని, కూర్చోవాలని కోరికనే ఉంటుంది. కానీ అది కూడా జరగకుండా చేస్తున్నారు అన్న చర్చ కూడా ఆ పార్టీలో జరుగుతూ ఉంది. ఇలా అయితే తాము వారి అసెంబ్లీ అంటే వారి నియోజకవర్గాల్లో ఉన్న సమస్యలను ఎలా ప్రస్తావించేది, ప్రభుత్వం దృష్టికి ఎలా తీసుకెళ్లేది, ప్రజల దృష్టికి ఎలా తీసుకెళ్లేది, వాటి పరిష్కారం ఎలా దొరుకుతుంది అన్నట్టు చాలామంది ఎమ్మెల్యేలు మాట్లాడుతూ ఉన్నారు. చర్చ కూడా జరుగుతూ ఉంది. ఇలా అయితే వచ్చేసారి గెలిచే అవకాశం కూడా ఉందన్న బాధ కూడా వారిలో కనిపిస్తున్నట్లు కనిపిస్తూ ఉంది. కానీ వారిని కూడా వెళ్ళనివ్వడం లేదనేది మనకు అర్థమవుతోంది. ఈ అంశాలన్నింటికి సంబంధించి వాళ్ళ డిబేట్లో మాట్లాడదాం. డిబేట్లో పాల్గొంటున్నారు ఎస్పీ సాహిబ్ గారు, టీడీపీ లీడర్, అలాగే సుజాత గారు, జనసేన లీడర్, ఉప్పల లక్ష్మణ్ గారు జాయిన్ అవుతారు, సీనియర్ జర్నలిస్టు, అనలిస్టు. అందరికీ నమస్కారం అండి, వెల్కమ్. నమస్తే అండి.